హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ నాని వ్లాగ్స్. సో ఇదైతే ప్రిన్సీ బర్త్డే రోజు వీడియో. సో ఏంటంటే మార్నింగ్ అయితే ఎలాంటి సెలబ్రేషన్ చేయలేదు. సో ప్రిన్సీని రెడీ చేసి ఉంచాను. ఈవినింగ్కి వచ్చేసి పిల్లలందరూ ట్యూషన్కి వెళ్ళి వచ్చారనమాట. మార్నింగ్ స్కూల్ వల్ల మార్నింగ్ అనేది సెలబ్రేషన్ అనేది చేయలేదు పిల్లల కోసం. సో ఇంకా వీధిలో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం వీళ్ళంతా ప్రిన్సీ ఫ్రెండ్స్ అనమాట. ఏజ్తో తనకి సంబంధం లేదు, బట్ సండే వస్తే మాత్రం ఆల్మోస్ట్ అందరూ ఇంటి దగ్గరికి వస్తారనమాట, ప్రిన్సీ ప్రిన్సీ అని చెప్పి. సో వాళ్ళ కోసమే మేము ఇంత లేట్గా కేక్ అనేది అరేంజ్ చేసాము. సెలబ్రేషన్ ఏంటంటే ట్యూషన్కి వెళ్ళొచ్చి 8 o'clock అలా వస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ అది తిని మా ఇంటికి వచ్చేపాటికి 10 అయ్యింది. ఇంకా సో 10 ఆ టైంకి సెలబ్రేట్ అనేది చేసామన్నమాట. సో ఇక్కడ నార్మల్ కేకే తీసుకొచ్చారు, ఎందుకంటే 12 o'clockకి సెలబ్రేషన్లోను కూలింగ్ కేక్ అనేది పెట్టాం కదా. సో మళ్ళీ కూలింగ్ ఎక్కువైపోయి ప్రిన్సీకి హెల్త్ బాగోలేదు కదా అప్పటికి. సో ఎందుకని చెప్పి నార్మల్ కేక్ తీసుకొచ్చారు. సో మేమందరం కూడా రెడీ అయ్యి కూర్చున్నాము. ఇంకా ఫొటోస్కి మేడం గారు ఏం స్టిల్స్ ఇస్తుందంటే, ఒక 2 days బ్యాక్ నుంచి కూడా ఇంకా స్టిల్స్ అలా ఇస్తూనే ఉంది. చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో తనకు తాని, అసలు ఎవరు చెప్పట్లేదు, అలా కూర్చొని స్టిల్స్ అయితే ఇస్తుంది. సో మా మావయ్య గారు నేను ఇంకా అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట. ఫొటోస్ ఇంక ఎంతసేపు అయినది ఫొటోస్ తెస్తారు, రండి కేక్ కట్ చేద్దామని చెప్పని అంటున్నా. ఎవ్వరు వినట్లేదు, ఇంకా ఎవరు ఫొటోస్ వాళ్ళు తీసుకుంటున్నారనమాట. సో ఇంకా మా ప్రిన్సీ అయితే ఈ కేక్ ఇప్పుడు పెడతారా నాకు అని చెప్పి చూస్తుంది. అక్కడ చందు చూపించి, ఇదిగో నీకు చాక్ ఇస్తాను కేక్ కట్ చేద్దు, కానీ అక్కడ వీడియో చూడు ఒకసారి, ఫోటో చూడని చెప్పి చెప్తున్నాడు. లేదు నాకు ఇక్కడ చాక్ ఇచ్చే నేను కట్ చేస్తాను అని చెప్పని అంటుంది ప్రిన్సీ. సో ఇంకెక్కడ నేనే అడుగుతున్నాను అనమాట, ఇంకెంతసేపు ఫొటోస్ తీస్తారు, రండి కేక్ కట్ చేద్దామని చెప్పి. సో ఈలోగా మా మావయ్య గారు కూడా అంటున్నారు, చాలా ఇంకా ఫొటోస్, ఇంకా కేక్ అనేది కట్ చేద్దామని చెప్పి. సో ప్రిన్సీ ఎలాంటి రెస్పాండ్ అవ్వకుండా తన పని తానే స్టిల్స్ అయితే ఇస్తూ ఉందనమాట. సో ఫైనల్గా ఇంకా అందరినీ పిలిచి ఇంకా నేనే ఇంకా రండి ఇంకా లేట్ అయిపోతుంది, కేక్ అనేది కట్ చేద్దామని చెప్పాను అంటున్నా. పిల్లలైతే అసలు మామూలు కామెడీ కాదు, అసలు చాలా కామెడీ చేశారు ఆ రోజు. ఇక్కడ ప్రిన్సీ వచ్చి పాపం అయోమయంగా ఉంది, కేక్ పెట్టారు కానీ ఇంకెవరు కట్ చేయనివ్వట్లేదు ఏంటని చెప్పి. సో ఇంకా క్యాండిల్ అయితే వెలిగిద్దామని చెప్పి ఇంకా నేను ఫ్రంట్కి జరుపుతాను, ఎందుకంటే ప్రిన్సీది నెట్ డ్రెస్ కదా, మళ్ళీ ఇంకెందుకులే బాబు అని చెప్పి కొంచెం ఫ్రంట్కి జరిపాను. అదేదో స్పార్కిల్ క్యాండిల్ ఏంటో తీసుకొచ్చారు, బట్ సౌండ్ వస్తుందని చెప్పారు, అదైతే రాలేదు. ఇంకా సో ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు, బట్ అప్పటికే లేట్ అయిపోవడం వల్ల కొంతమంది అయితే వచ్చారు, ఇంకా చాలా మిస్ అయ్యారు కూడా పిల్లలు. ఇంకా ఇంట్లో వాళ్ళు తీసే ఫొటోస్కి నేను కింద కూర్చోలేక నేను కూడా ప్రిన్స్ వెనకాలకి వెళ్ళి జాయిగా సోఫాలో అయితే సిట్ అయిపోయాను. ఇంకా మా ప్రిన్స్ని వెనక్కుండమ్మా అంటే అని పెడుతుంటే ప్రిన్సీ ఇంకా చైర్లోనే పడుకుని పోతుంది అనమాట. సరే కట్ చేయండి అన్నట్టు ఇంకా నార్మల్ క్యాండిల్ అయితే తీసుకొచ్చారనమాట. సో అది కూడా పెట్టాము, ఫొటోస్లో బాగుంటుంది కదా అని చెప్పి. మా ప్రిన్సీ హ్యాపీనెస్ చూసారు, అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. నేను నైట్ నుంచి 2 కేక్స్ కట్ చేశానని చెప్తుంది. సో స్టిల్స్ ఇవ్వమ్మా అని చెప్తుంటే చూడండి ఎంత క్యూట్గా ఇస్తుందో. అల్లరి పిల్ల బాగా. ఆ రోజు అంతకుముందు షూట్లో దిగిన ఫొటోస్ అన్నీ పెట్టడం వల్ల దిష్టి తగిలేసింది ఏమో పాపం, ప్రిన్సీ చాలా నీరసం అయిపోయింది, లేదంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా క్యాండిల్ అయితే వెలిగిస్తున్నాం అనమాట సాంగ్ పాడడానికి. సాంగ్ పాడండి రా బాబు అని అంటే పిల్లలు నువ్వు పాడని అంటున్నారు. ప్రిన్సీ ఫేస్ చూడండి ఎంత వెలిగిపోతుందో. హ్యాపీ బర్త్డే ప్రిన్సీ. పాడండ్రా, మా పాడారు కదా చిన్న చూసారా పిల్లలు సాంగ్ పాడండిరా బాబు అని అంటే ఒకరి మీద ఒకరు పెట్టుకుని సాంగ్ మొత్తం పాడకుండా చేశారు. మధ్యలో ఒక సూపర్ సింగర్ వాయిస్ అయితే వినిపించింది, మీకు విన్నారా? అది ఎవరో కాదు, మా హస్బెండే.
నార్మల్ డేస్లో పాడిందంటే ఎప్పుడన్నా వీడియో తీసి పెడతానేమో అని చెప్పి అసలు పాడరు, ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది ఇంకా పాడారనమాట. నేనైతే చాలా నవ్వుకున్నాను మా హస్బెండ్ పాడిన పాట విని. సో అలా అయిన తర్వాత ఇంకా ఫొటోస్కి కేక్ తినిపించి ఫొటోస్ అయితే దిగుతున్నారు 1 బై 1. సో పాపం వాళ్ళకి అక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ టైంలోను. అంటే ప్రిన్సీకి కేక్ రాయాలా లేకపోతే వాళ్ళు రాసుకోవాలా అని చెప్పి చూస్తున్నారు, మళ్ళీ మేమేమన్నా అంటామని చెప్పి. సో ఇంకా ఫైనల్గా మొత్తానికి ఒక ఫన్ డే లాగా జరిగిందన్నమాట. ఇంకా కేక్ కటింగ్ అయ్యాక పిల్లలకి స్నాక్స్ అవి అరేంజ్ చేసాము. సో అవి తింటున్నప్పుడు కూడా చాలా కామెడీగా మాట్లాడుకుంటూ ఇంకా హ్యాపీగా ఇంకా అలా ఎంజాయ్ చేసామన్నమాట. సో ప్రిన్సీ బర్త్డే అందరూ ఆల్మోస్ట్ అందరూ చాలా హ్యాపీగానే ఎంజాయ్ చేసారు. ప్రిన్సీకి క్లాప్స్ కొట్టడం మర్చిపోయారంటే ప్రిన్సీ క్లాప్స్ కొట్టమని చెప్పి అడుగుతుంది. సో మళ్ళీ అది షార్ట్స్ అవి ఉంటే వేస్తూ ఇంకా క్లాప్స్ అవి కొడుతున్నారనమాట. ప్రిన్సీ అయితే ఆ రోజు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు చూడలేదు దాని ఫేస్లో అంత హ్యాపీనెస్. లాస్ట్ ఇయర్ ఫస్ట్ బర్త్డేకి అయితే ప్రిన్సీ చేసిన అల్లరి అసలు మామూలుగా కాదు. డెకోర్ మొత్తం రిలేటివ్స్ అందరూ వచ్చాక కేక్ కట్ చేసినప్పుడు మొత్తం క్రాంకీగా ఉండి చాలా ఏడ్చేసింది అనమాట. అస్సలు ఫొటోస్లో సరిగ్గా దిగలేదు. కేక్ కట్ చేసినప్పుడు ఆ సౌండ్స్ కానీ అసలు ఎంత బాగా చేసామంటే దాని ఫస్ట్ బర్త్డే అంత సెలబ్రేట్ చేసినా సరే అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు బాగా చిన్నపిల్ల కాబట్టి ఎక్కువ మంది క్రౌడ్ని చూసినా ఎక్కువ కొత్త జనాలను చూసినా చాలా ఏడ్చేసేది అనమాట చిన్నప్పుడు ప్రిన్సీ. సో ఇప్పుడు ఉన్న ప్రిన్సీకి అప్పుడున్న ప్రిన్సీకి చాలా డిఫరెన్స్ ఉండింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బర్త్డేకి అసలు మేము చూసాం కదా, అసలు మేము అనుకున్నదంతా ఒకటైతే ప్రిన్సీ దాన్ని తారుమారు చేసేసింది మొత్తం. మేము అనుకున్నది ఏది జరగలేదు. స్టేజ్ మీద తీసుకెళ్ళడమే ఇంకా ఏడవడం మొదలుపెట్టింది. సో ఇంకా ఇప్పుడైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. స్టిల్స్ కానీ తన ఇంత గ్రో అయ్యిందా, తన మెచ్యూరిటీ ఇంత వచ్చిందా అని చెప్పి ఒక 1 ఇయర్లోను. సో ఇక్కడ స్నో అయితే చేస్తున్నారు, మొత్తం నా మీదే పడింది. స్నో మొత్తం నా మీద కొట్టాడు. వాడు నా అల్లుడే అనమాట, చిన్ను. తన పేరు వచ్చి చందు వాళ్ళ తమ్ముడు అనమాట. సో మొత్తం నా మీదే పడిపోయింది స్నో మొత్తం. నా డ్రెస్ కూడా కొంచెం ఖరాబ్ అయింది ఆ స్నో పడి. సో ఇంకా ప్రిన్సీ బర్త్డే అయితే అలా జరిగింది. సో ఫైనల్గా హ్యాపీ, ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీగానే ఉన్నాం. బట్ మేము అనుకున్నది చేయలేదని కొంచెం డిసప్పాయింట్ ఇంకా అంతే. సో లాస్ట్ ఇంకా అందరూ 1 బై 1 పిక్స్ అలా దిగి ఇచ్చేసాము. అక్కడ చూడండి ముందు, ఇక్కడ కాదు. చెప్పాను కదా ప్రిన్సీ పనిలో ప్రిన్సీ ఉందని చెప్పి. ఫైనల్గా ఇంకా అందరికీ అయితే స్నాక్స్ పెట్టాము. స్నాక్స్ తిని ప్రిన్సీని బ్లెస్ చేసి హ్యాపీగా వాళ్ళు కూడా ఇంటికైతే వెళ్ళిపోయారు. సో ఇదనమాట ప్రిన్సీ బర్త్డే వ్లాగ్. మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.